శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము మొదటి సర్గము. భరతుడు పెద్దల అనుమతి గైకొని తన మేనమామ ఇంటికి వెళ్ళుచు పుణ్యపురుషుడు జితేంద్రియుడు అయిన శత్రుఘ్నుని పరమప్రీతితో తన వెంట తీసుకుని వెళ్ళెను. శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నః నిత్య శత్రున్ హంత ఇతి నిత్య శత్రుఘ్నః. కామ క్రోధాది అరిషడ్వర్గములు మనిషికి నిత్య శత్రువులు. ఇట్టి నిత్య శత్రువులను జయించినవాడు శత్రుఘ్నుడు అనగా జితేంద్రియుడు. భరతుడు తన మేనమామ గృహమున శత్రుఘ్నితో సహా బంధు మర్యాదలను ఆదర సత్కారములను పొందుచు అచట హాయిగా ఉండెను. యుధాజిత్తు శత్రుఘ్నుని పుత్ర వాత్సల్యముతో భరతుని కంటే మిన్నగా లాలించుచుండెను. యుధాజిత్తు ప్రత్యేకముగా అశ్వదళములపై పర్యవేక్షణ చేయుచుండు వాడగుడిచే ఆయనకు అశ్వపతి అని నామాంతరము కలదు. ఆ ఇరువురు సోదరులను మేనమామ ఇంట తమకు నచ్చిన రీతిగా ఆహార విహారములతో ఆటపాటలతో ఉత్సాహముగా నివసించుచుండిరి. అయినను వారు వార్ధక్యమున ఉన్న తమ తండ్రియగు దశరథ మహారాజును గూర్చి స్మరించుచునే ఉండిరి. తగిన సమయములో తన తండ్రికి అనువగు సేవలు చేయలేకపోతిమే అనియు పుత్రధర్మమును నెరవేర్చలేకపోచుంటిమే అనియు భయపడుచున్న ఆ భరత శత్రుఘ్నుల మనస్సులలో తండ్రిని గూర్చిన చింత మెదలుచునే ఉండెను. సత్పుత్ర లాభముతో నిత్య సంతోషిగా ఉన్న దశరథ మహారాజు ఇంద్ర వరుణుల వలెనున్న అనగా విడదీరాని సోదర ప్రేమతోనున్న తన కుమారులకు భరత శత్రుఘ్నులు ఇరువురు దేశాంతరం నందు ఉండుటచే బెంగతో వారిని పదే పదే గుర్తు చేసుకొనుచుండెను. తన శరీరము నుండి ఉత్పన్నములైన 4 చేతుల వలె దశరథునకు పురుషశ్రేష్ఠులైన తన 4 కుమారులను ఎంతయో ప్రీతిపాత్రులు. ఆయనకు అందరూ సమానులే అయినాను ఇంద్రాది దేవతలలో జ్యేష్ఠుడైన బ్రహ్మ ఆయన తండ్రియగు శ్రీ మహావిష్ణువునకు ప్రీతిపాత్రుడైనట్లే దశరథునకు తన కుమారులలో పెద్దవాడును మహాపరాక్రమశాలియు సద్గుణ సంపన్నుడు అయిన శ్రీరాముడు మిక్కిలి ప్రీతిపాత్రుడు. గర్వోన్మత్తుడైన రావణుని సంహరించుటకై దేవతలు ప్రార్థింపగా నిత్యుడైన శ్రీ మహావిష్ణువు మనుష్య లోకమున శ్రీరాముడే అవతరించెను. దేవతలలో ప్రముఖుడైన ఇంద్రుని తన తనయునిగా పొందిన అదితి వలె కౌసల్యాదేవి మిక్కిలి పరాక్రమశాలి అయిన శ్రీరాముని తన పుత్రునిగా పొందినదై పరమానంద భరితురాలాయెను. శ్రీరాముడు లోకోత్తర సుందరుడు, మహావీరుడు, ఇతరులలోని సుగుణములనే గ్రహించువాడు, సద్గుణముల పట్టి దశరథుడు వంటి వాడు. ఇట్టి సాటిలేని సత్పుత్రుని గన్న కౌసల్యాదేవి అదృష్టమే అదృష్టము. రఘురాముడు ప్రశాంత చిత్తుడు, మృదుభాషి,
కోపమును మాటనే ఎరుగనివాడు. ఇతరులెవ్వరైనను ఎట్టి పరుషోక్తులాడినను వాటినేమాత్రము పట్టించుకొనడు. అంతేకాదు వారితో మృదువుగా అనునయపూర్వకముగా మాట్లాడును. యథార్థముగా అతడు తండ్రిని మించిన తనయుడు. మనస్వి అయిన శ్రీరాముడు ఏ విధముగానైనను ఏ రూపముననైనను ఎవరి వలనైనను తనకు ఏ కొంచెము ఉపకారము జరిగినను దానిని కొండంతగా భావించి మిక్కిలి సంతోషించెడివాడు. ఎవరి వలన ఎన్నెన్ని అపకారములు జరిగినను వాటిని గూర్చి ఏమాత్రము పట్టించుకొనివాడే కాదు. ఆ రఘునందనుడు అస్త్రాభ్యాసము చేయునప్పటి విరామ సమయములందు మాత్రమే కాక ఎల్లవేళలను సదాచార సంపన్నులతోడను జ్ఞానవృద్ధులతోడను వయోవృద్ధులతోడను ఇంకను ఇతర సజ్జనులతోడను వివిధ విషయములను గూర్చి చర్చించుచుండెడివాడు. రాఘవుడు సదాచార సంపన్నులలో మిక్కిలి సూక్ష్మమైన సున్నితమైన ఆచార విశేషముల గూర్చియు జ్ఞానవృద్ధులతో వేదాంతపరమైన రహస్యములను గురించియు సజ్జనులైన వయోవృద్ధులతో పరంపరగా సాగివచ్చడి సంప్రదాయ విశేషములను గూర్చియు నిత్యము చర్చించుచుండెడివాడు. వీటిని గురించి అస్త్రాభ్యాసం చేయనప్పుడు విరామ సమయములందును చర్చలు చేసేటివాడు అన్నచో ఇక తక్కిన సమయములందు ఈ చర్చలు చేయు విషయం గూర్చి వేరుగా చెప్పవలసింది ఏముందును. రఘునందనుడు ప్రశస్తమైన బుద్ధి గలవాడు. జనులు సుఖపడు విషయమును గూర్చి ఎల్లప్పుడూ ఆలోచించుచుండువాడు. అందరితో మృదు మధురముగా మాట్లాడుచుండువాడు. ఎవరినైనను తానే ముందుగా పలుకరించుచుండువాడు. శత్రువుల విషయమునందు ప్రియవచనములనే పలుకుచుండెడివాడు. శరణాగతులను కాపాడుటకే దుష్టులను అణిచివేయువాడు. ఎంతటి దుర్మార్గులైనను తనను ఆశ్రయించినచో వారిని క్షమించువాడు. తాను ఎంతటి పరాక్రమశాలి అయినను ఆవంతియు గర్వపడనివాడు. శ్రీరాముడు ఎట్టి పరిస్థితులలోనూ అసత్యమును పలికిడివాడు కాడు. సకల విద్యా పారంగతుడు. సచ్చీలురకును జ్ఞాన వయోవృద్ధులకును ఎదురేగి వారిని సేవించుచుండెడివాడు. ప్రజలను వాత్సల్యముతో సంతసింపజేయువాడు. ప్రజలకు ప్రాణతుల్యుడు. దుఃఖితులను చూచినప్పుడు రాముని హృదయము ద్రవించుచుండెడిది. అతడు క్రోధమును జయించినవాడు. వేదజ్ఞులకు ఎదురుగా వెళ్ళి వారిని పూజించేవాడు. దీనులను ఆదుకొనేవాడు. సామాన్య ధర్మములను విశేష ధర్మములను బాగుగా ఎరిగినవాడు. నిత్యము నియమ నిష్టలను పాటించుచుండేవాడు. కలలో కూడా పరుల సొత్తును ఏమాత్రము ఆశింపనివాడు. యోర్ధే శుచి న హిశుచి న మృద్వారి శుచి. ధన విషయమున పవిత్రముగా ఉండువాడే నిజముగా శుచి అయినవాడు. నీటితో శరీర మాలిన్యములను కడిగి వేసుకున్నంత మాత్రముచే అతడు పూర్తిగా శుచి అయినట్లు తలంపరాదు. బాహ్య శుచిత్వముతో పాటు అంతఃశుచిత్వం కూడా ముఖ్యము. శ్రీరాముడు ఇక్ష్వాకుల వంశజులకు సహజములైన దయాదాక్షిణ్యములను శరణాగత రక్షణము ధర్మేక దృష్టి కలవాడు. దుష్ట నిగ్రహము ప్రజా పరిపాలనము అను క్షత్రియ ధర్మములను
పూర్తిగా పాటించువాడు. వర్ణాశ్రమ ధర్మములను ఆచరించుట వలన కలిగిడి కీర్తి స్వర్గఫలదాయకము అని నమ్మి క్షత్రియ ధర్మములను చక్కగా నెరవేర్చువాడు. సద్విచక్షణ కలవాడొగటిచే శ్రీరాముడు ద్యోతము మొదలగు వ్యర్థ కార్యములందు ఎన్నడూనూ ఆసక్తుడు కాడు. ఎన్నడూనూ ధర్మ విరుద్ధములైన నిష్ఠురోక్తులను పలికిడవాడు కాడు. లౌకిక వైదిక విషయములందు యుక్తియుక్తముగా మాట్లాడుటలో అతడు బృహస్పతి వంటి వాడు. అతడు రఘునందనుడు. మానసికముగా శారీరకముగా చక్కని ఆరోగ్యం కలవాడు. యువకుడు. ప్రశస్తముగా మాట్లాడువాడు. దృఢగాత్రుడు. దేశకాలములను ఎరిగి అధ్యయనాదులను కొనసాగించేవాడు. ఒక్కసారి చూచినంత మాత్రముననే లోకమునందలి పురుషుల హృదయములను సమగ్రముగా ఎరింగిడివాడు. పరమసాధువు. అపకారుల ఎడ కూడా సాధుత్వమునే ప్రకటించువాడు. సాటిలేని సద్గుణములు గల మహాపురుషుడు. అపకారిషు యస్ సాధుః స సాధురితి కీర్తితః. అనగా అపకారము చేయువారి ఎడ కూడా సాధువర్తనము గలవాడే నిజమైన సాధువు. మహారాజు కుమారుడైన శ్రీరాముడు ఉత్తమోత్తమ గుణములకు పెన్నిధి. ఆ సద్గుణముల కారణముగా ఆయన ప్రజలందరికీ మిక్కిలి ప్రేమాస్పదుడు. అంతేకాదు వారికి అతడు బహిప్రాణము. భరతాకృజుడైన రఘురాముడు చక్కగా వేదాంగములను శాస్త్రములను అధ్యయనము చేసేటివాడు. సమావర్తనాది వ్రతములను ఆచరించినవాడు. శస్త్రాస్త్రములను ప్రయోగించుటలో ఇతర ధనుర్ధారుల కంటే దశరథుడే మిన్న కాగా శ్రీరాముడు ఆయనను మించినవాడు. అస్త్రములు మంత్రపూర్వకముగా విడువబడినవి. శస్త్రములు మంత్రములు లేకుండే ప్రయోగింపబడినవి. ఎట్టి కళంకములను లేనివాడొకటిచే శ్రీరాముడు పవిత్రములైన శుభప్రదములైన ఉత్తమ మాతృ వంశములకు ప్రతీక అయినవాడు. మిక్కిలి శోభపడవలసిన పరిస్థితులందును ఏమాత్రము తొణకనివాడు. అతి క్లిష్ట స్థితులలోనూ సత్యమునకు కట్టుబడి ఉండువాడు. రుజువర్తనముచే దేవతలకును ఆరాధ్యుడు. ధర్మార్థ విషయములందు నిష్ణాతులైన బ్రాహ్మణోత్తములకడ సుశిక్షితుడు. ధర్మశాస్త్రములలో పేర్కొనబడిన రీతిగా ధర్మార్థ కామతత్వములను లోతుగా ఎరిగి ఆయా సమయములందు వాటిని ఆచరించువాడు. గ్రహించిన విషయములను మరువనివాడు. అనుక్షణము వికసించు ప్రతిభ గలవాడు. లోకమునకు ప్రామాణికములైన సమయాచారములను నెలకొల్పినవాడు. వాటిని ఆచరించి ఆదర్శమూర్తి అయినవాడు. రఘునందనుడు వినయశీలుడు. తన మనస్సులోని అభిప్రాయములను ముఖ కవళికలలో బయటపడనీయనివాడు. రహస్యాలోచనలను సమయము వచ్చు వరకు గూఢముగా ఉంచువాడు. సమర్థులైన మంత్రులను కలిగి ఉన్నవాడు. ఆయన కోపము గాని సంతోషము గాని సత్ఫలములని ఇచ్చుచుండును. సమయోచితముగా పాత్రులకే దానం చేయువాడు. ధనమును న్యాయముగా సమకూర్చువాడు. శ్రీరాముడు మాతా పితరుల యందును గురువుల ఎడను నిశ్చల భక్తి కలవాడు. ఆయన ప్రజ్ఞ సాటిలేనిది. దుర్జనులను దరి చేరనీయుడు. సత్ప్రసంగములకు నెలవు. సోమరితనము గాని
ఏమరుపాటు గాని లేనివాడు. లోకము ఇతరులలోని లోపములను మాత్రమే గుర్తించును. రాముడైతే తన లోపములను కూడా గుర్తించును. రఘురాముడు సర్వశాస్త్ర కోవిదుడు, కృతజ్ఞుడు. ఏ విధముగా నేను ఏ కొంచెమైనను తనకు ఉపకారము జరిగినచో దానిని మరువనివాడు. చూచినంత మాత్రముననే సాధువులను అసాధువులను సులభముగా గుర్తించువాడు. శాస్త్ర మర్యాదను అనుసరించి మిత్రులు మొదలగు వారిని స్వీకరించువాడు. పిదప తగు విధముగా వారిని ఆదుకొనువాడు. సజ్జనులను దరి చేర్చుకొనుటలోనూ వారికి తోడ్పడుట యందును శ్రీరాముడు కుశలుడు. సమయమెరిగి దుర్జనులను శిక్షించువాడు. న్యాయసమ్మతముగా ప్రజలను నొప్పింపక పువ్వుల నుండి తుమ్మిద తేనెను గ్రహించినట్లు వారి నుండి కోశాగారమునకు ధనమును సమకూర్చువాడు. శాస్త్ర ప్రకారము ఆ ధనమును సముచితముగా వ్యయమనుచువాడు. కశ్చిదా యస్య చార్ధేన చతుర్భాగేన వా పునః పాదభాగైః త్రిభిర్వాపి య సంచోద్యతే బుద్ధైః. తెలివిగలవారు ఆదాయములో సగభాగమును గాని పావు భాగమును గాని కడకు ముప్పావు భాగము గాని వ్యయం చేయుదురు. అంతేగాని ఎట్టి పరిస్థితులలోనూ కోశాగారం నందలి ధనమునకు లోటు రానిరాదు, అనగా పూర్తిగా వ్యయం చేయరాదు. సకల శాస్త్రములందును సంస్కృతాది భాషలందును కల కావ్య నాటకాలంకారములందును రఘువరుడు కోవిదుడు. ధర్మబద్ధముగా ఆర్జించిన అర్థము పరిధిలో సుఖమును కోరుకునివాడు. కర్తవ్య కార్యములందు అలసత్వమునకు తావు ఇచ్చినవాడు కాదు. శ్రీరాముడు మనోరంజకములైన సంగీత చిత్రకళలందును వీణ వేణు మృదంగ తాళ విద్యలందును ఆరితేరినవాడు. ధనమును క్రమపద్ధతిని అనుసరించి సద్వినియోగం చేయుట తెలిసినవాడు. ఏనుగులను గుర్రములను అధిరోహించుట, అదుపు చేయుట, వాటికి శిక్షణ ఇచ్చుట ఎరిగినవాడు. ధర్మాయ యశసేర్దాయ కామాయ స్వజనాయ చ పంచధా విభజన్ విత్తం ఇహ ముత్రచ శోభతే. ధనమును 5 విధములుగా విభజించి దాన ధర్మములకును కీర్తి ప్రతిష్టలను సమకూర్చు కార్యములకును వస్తువులు మొదలగు వాటికిని ధర్మబద్ధమైన కోరికలను తీర్చుకొనుటకును తన కుటుంబ సభ్యుల అవసరములకు వినియోగించుట యుక్తము. ఈ పద్ధతి ఇహపర ఫల సాధకము. రఘునందనుడు ధనుర్వేద రహస్యములను బాగుగా తెలిసినవాడు. ధనుర్ధారులలో శ్రేష్ఠుడు. సాటి లేని యోధులైన అతిరథులచే పూజింపబడువాడు. అతిరథుడు అనగా ఒకే సమయమున పెక్కుమంది విలుకాండ్రతో పోరెడివాడు. స్వయముగా తానే శత్రుసేనలకు ఎదురుగా వెళ్ళి ముందు భాగమున నిలిచి వారిని దెబ్బతీసేవాడు. శత్రువులకు అంతుపట్టని వ్యూహరచనలు చేసి తన సేనలను కాపాడువాడు. యుద్ధరంగమున క్రోధపరవశులై ఉన్న సురాసురులు సైతము ఎదిరింప శక్యము కానివాడు. శ్రీరాముడు అసూయ లేనివాడు. అసూయ అనగా ఇతరుల గుణములను కూడా దోషములుగా భావించుట. కోపమునకు లోను కానివాడు. గర్వం లేనివాడు. మాత్సర్యమును ఎరుగినవాడు. మాత్సర్యము అనగా ఇతరుల ఉన్నతిని చూచి ఓర్వ లేకుండుట.
ఎట్టి వారిని ఏమాత్రము అవమానింపనివాడు, సత్వ రజోస్తమో గుణములకు అతీతుడు, శుద్ధ సత్య స్వభావుడు. ఆ దశరథ మహారాజు కుమారుడు ఇట్టి ఉత్తమోత్తమ గుణములను కలిగి ఉన్నందున సమస్త ప్రజలకును, అంతేకాదు ముల్లోకములకు కూడా పూజ్యుడు. అతడు క్షమాగుణమున భూదేవి అంతటివాడు, బుద్ధి వైభవమున బృహస్పతి, పరాక్రమమున ఇంద్రునితో సమానుడు. శ్రీరాముడు సహజ సుందరుడు. ఇంకను ఆయన ఉన్నత గుణములు తల్లిదండ్రులకు మాత్రమే కాక సకల జనులకు ప్రీతిపాత్రములు, మనోహరములు. అట్లు సద్గుణములతో అందచందములతో అలరారిడి ఆ మహారాజుతుడు సహస్ర కిరణములతో ప్రకాశించు సూర్యుని వలె విరాజిల్చుండెను. ఇట్లు సద్గుణ సంపన్నుడును, ఆశ్రితులను రక్షించుటయే వ్రతముగా కలవాడును, మొక్కవోని పరాక్రమము కలవాడును, దిక్పాలుర వలె అందరినీ ఆదుకొనుచుండువాడును అయిన రఘువరుడు తమకు ప్రభువు కావలెనని భూలోక ప్రజలందరూ కోరుకొనుచుండేవారు. ఈ విధముగా సాటిలేని అనేక శుభలక్షణములతో వెలసిల్లుచున్న శ్రీరాముని చూచి శత్రుభయంకరుడైన దశరథుడు ఇట్లు ఆలోచింపసాగెను. వయోవృద్ధుడును జ్ఞానవృద్ధుడును అయిన ఆ దశరథ మహారాజునకు నేను జీవించుండగానే ఈ రాజ్యమునకు శ్రీరాముడు రాజైనచో ఎంత బాగుండును. అది చూచి నేను సంతోషించుతును గదా అను కోరిక కలిగెను. నా ప్రియపుత్రుడైన రాముని రాజ్యాభిషిక్తునిగా ఎప్పుడు చూడగలనో గదా అను గాఢమైన ఆకాంక్ష దశరథుని హృదయమున నిరంతరము మెదలుచుండెను. శ్రీరాముడు ప్రజల యొక్క అభివృద్ధికే పాటుపడువాడు, సకల ప్రాణుల ఎడ కృప చూపువాడు, వర్షించు మేఘం వలె జనుల సంతాపమును రూపుమాపువాడు. వారికి నాకంటేనూ అతడు ఎక్కువగా ప్రీతిపాత్రుడు, పరాక్రమమున ఇంద్ర యముల వంటివాడు, బుద్ధికి బృహస్పతి, మేరునగ ధీరుడు, సద్గుణములచే నన్ను మించినవాడు. అట్టి నా కుమారుడు ఈ సమస్త భూమండలమునకు రాజు కాగా నేను ఈ వయస్సులో చూచి స్వర్గసుఖములు పొందెదను. శ్రీరామునిలోని విశిష్ట గుణములు అసంఖ్యాకములు, అవి లోకోత్తరములు. ఈ విధమైన ఆయా మహోన్నత గుణములు కాగడా పెట్టి వెతికినను ఇతర రాజులలో కనబడవు. ఇంతవరకును పేర్కొనబడినవిగా కాక ఇంకను స్వాభావికములైన పెక్కు కళ్యాణ గుణములకు కుదిరైనవాడు ఇతడు. అట్టి శుభలక్షణ సంపన్నుడైన కుమారుని చూచి దశరథ మహారాజు మంత్రులతో సమాలోచనలు నడిచి శ్రీరాముని యువరాజును చేటికి నిశ్చయించెను. ఆకాశం నందును అంతరిక్షం నందును భూమిపైనను సంభవించుచున్న మిక్కిలి భయంకరములైన ఉత్పాతమును గూర్చియు తన శరీరంపై ప్రభావమును చూపుచున్న ముసలితనము గూర్చియు ప్రజ్ఞాశాలి అయిన దశరథుడు మంత్రులతో ప్రస్తావించెను. పున్నమ నాటి చంద్రుని వలె లోకమునకు ఆహ్లాదకరుడు, మిక్కిలి బుద్ధిశాలియు అగు శ్రీరాముడు దేశ ప్రజలకు అత్యంత సంతోషదాయకుడు. ఆయన పైన వారికి గల ప్రేమాభిమానములు అపారములు. ఈ పరిస్థితులు నా సంతాపమును తొలగించినవి. కావున శ్రీరాముని పట్టాభిషిక్తుని చేయుట సమంజసమే అని దశరథుడు భావించెను. ప్రజలకు సుఖ సంతోషములు కూర్చుచు వారిని రక్షించుట రాజధర్మము. అట్టి ధర్మం నెరింగిన దశరథుడు వయోవృద్ధుడైన తనకు మాత్రమే కాక ప్రజలకును హితమును కూర్చుటకై ప్రియమును కలిగించుటకై నవయువకుడైన శ్రీరాముని పట్టాభిషిక్తుని చేయుటకు ఇది సరియైన సమయము అని భావించి అందులకే త్వరపడసాగెను. వెంటనే ఆ మహారాజు వివిధ నగర ప్రజలను, ఆయా ప్రదేశములలో ఉండు జానపదులను, దేశమున గల ప్రముఖులను,
సామంతరాజులను వేర్వేరుగా రప్పించెను. వ్యవధి తక్కువగా ఉండుటచే దూర తీరములనున్న భరతుని మాతామహుడైన కేకయ ప్రభువును, శ్రీరామునకు మామయ్యన జనక మహారాజును ఆ తొందరలో పిలిపింపలేదు. క్రమముగా వారు ఈ శుభవార్తను విని ఆనందింతురు అని భావించి అతడు అట్లు చేసెను. ఆహ్వానముపై అయోధ్యకు విచ్చేసిన వారికందరికీ దశరథుడు తగిన విడితి గృహములను ఏర్పాటు చేసెను. వారిని వివిధ ఆభరణములతో సత్కరించెను. అలంకృతుడైన దశరథుడు బ్రహ్మదేవుడు ప్రజలను వలె ఆహుతులను దర్శించెను. అంతటా శత్రుభయంకరుడైన ఆ దశరథ నరపతి సభలో ఆసీనుడైన పిమ్మట ప్రజానురంజకులైన తక్కిన రాజులందరూ సభలో ప్రవేశించి ఆసనములను అలంకరించిరి. దశరథునిచే వివిధ ప్రదేశములలో నియమితులైన ఆ సామంతరాజులు తమకై ఏర్పాటు చేయబడిన ఆసనములపై మహారాజునకు అభిముఖముగా కూర్చుండిరి. దశరథుని నుండి సముచితమైన అతిథి సత్కారములు పొందిన వినయశీలురగు సామంతరాజులు, వివిధ నగరములకు చెందిన పురప్రముఖులు, జానపదులు రాజుగారు నుడివడి వచనములను సావధానముగా ఆలకించుటకే ఆయనకు చెరువుగా చుట్టూను చేరి కూర్చుండిరి. అప్పుడు ఆ మహారాజు దేవతలచే పరివృతుడైన సకలేశ్వరి సంపన్నుడగు దేవేంద్రుని వలె విరాజిల్లెను.